ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. కొత్త సంవత్సరం జనవరి నెల వచ్చే డిసెంబర్ వరకు ఈ కొత్త సంవత్సరం అంతా 12 రాశుల మీద, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, మంచి వింత, చెడు వింత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. టీ చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ గణితము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి. టీ చిలకమ్మ టీ. కన్యరాశి వాళ్ళకి సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు. కన్యరాశి వాళ్ళు ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకొని ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా ఈసారి నమస్కారం చేయండి. మీరు ఏదైతే బిజినెస్ చేస్తారో దాంట్లో మంచి లాభం అవుతుంది. మీరు ఏదైతే జాబ్ వదిలిపెట్టి మరొక జాబులో వెళ్ళాలి, ఈ ప్రైవేట్ జాబ్ వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్ చేయాలి, అది ఎన్నోసార్లు దగ్గర దగ్గర వచ్చింది, దూరం అయిపోయింది, అసలు నాకు ఆ జాబ్ అయితలేదు, అది నాకు కావాలి అని అనుకున్న వాళ్ళు ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామి వచ్చి దర్శనం చేసుకోండి. నిజంగానే మీ అనుకున్న కోరిక మీకు పక్క నెరవేరుతుంది. ఈసారి ఈ జనవరి నెల కాకపోతే ఏ నెలలైనా కానీ డిసెంబర్ వరకు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా మీకు టైం కలిసిన తర్వాత స్వామివారిపై దర్శనం చేసుకోండి. బాలాజీ స్వామి దర్శనం చేసుకున్నారంటే నిజంగానే ఈసారి మీరు చేసే జాబ్, చేసే బిజినెస్ పక్క అవుతుంది. మీరు ఏదైతే జాబ్ కోరుకుంటారో అది పక్క అవుతుంది. రెండోది మళ్ళొకటి, ఈ దేశం కాక వేరే దేశం వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశీ దేశం ప్రయాణం పోయిన తర్వాత అక్కడ జాబే చేస్తారో, బిజినెస్ చేస్తారో, వ్యాపారం చేస్తారో, లేకపోతే 1,90,000 ఎన్నో చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే పని చేయండి మీకు చాలా మంచి కలిసి వస్తుంది, దానిలో లాభం అవుతుంది. అక్కడ మీరు వెళ్తే ఎక్కడ మీ పెద్దలు తావ చూస్తుంటారు, ఎదురు చూస్తారు, అక్కడ కరెక్ట్ ఉన్నదా లేదా, ఆయనకు అనుకుని జరుగుతుందా లేదా, ఆయనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అని ఆ దేశంలో వెళ్ళి మీరు ఉండి ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తుంటారు, కానీ మీ గురించి ఇక్కడ 100 సార్లు ఆలోచిస్తారు. మా బాబు మా అమ్మాయి బాగుండాలి, అక్కడ బాగుండాలి, ఆయన అనుకున్న జరగాలి, పరమాత్మ అని దేవునికి మొక్కని దినం ఉండదు. మీరు అవతల ఆ దేశం వెళ్తే ఎంత యాచిస్తూనే ఉంటారు. కంటి ముందల ఉన్న కొడుకు బిడ్డలు కంటి ముందల ఉంటేనే వాళ్ళు ఎన్నోసార్లు చూడాలనిపిస్తుంది. మరి ఈ దేశం కాక ఆ దేశంలో మీరు ఉన్న తర్వాత పెద్దల కాల్యం ఎంత గుంజుతుంది, ఎంత ఆశ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది మీ మీద. అలాగే నడవండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము ప్రేమ. ఈ కన్య రాశి వాళ్ళకి ప్రేమ బంధం అంటే ఇంతవరకు ప్రేమించుకొని ఇష్టపడి ఒకరి మీద ఒకరు ఇష్టపడి చాలా ఇష్టం పడి ఈ అమ్మాయి నాకు కావాలి, ఈ అబ్బాయి నాకు కావాలేమని ఇష్టపడిన వాళ్ళకి నడమ ఉన్న పెద్దలు ఎవరో ఏదో మాటలు చెప్పి కాదు, కూడదు, వద్దు, ఆ అమ్మాయి నీకు వద్దు, ఆ అబ్బాయి నీకు వద్దుమని అబ్బాయి మనసు చెదరకొట్టి అమ్మాయి మనసు చెదరకొట్టి దూరం చేసి, అంటే మీ పెద్దల గుడక ఆలోచించిన కోరిక నిజమే. నేను ఇలా చెప్తామని మీరు ఏమనుకోకండి. పిల్లలు ప్రేమించి వాళ్ళు ఉన్న తర్వాత పెద్దలకు కోపం వచ్చే మాట నిజమే. ఆ వార్త విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే పొయ్యిలా చేస్తే భగ్గుమ ఎట్లా అంటుందో మనసు అట్లా అనిపిస్తుంది. ఏంద్రా మా అమ్మాయికి ఇంత ప్రేమగా ఇంత మంచిగా చూసుకున్న తర్వాత ఎవడో ఒక ప్రేమిస్తుందంట, ఎవరికో ఒకరు ప్రేమిస్తుందంట, అది ఎట్లయితుంది, ఇది ఎట్లయితుంది, వాని కులం ఏదో, వాడేవాడు, వాడు మంచోడో చెడ్డోడు అని 100 కారణాలు ఆలోచిస్తారు పెద్దలు. కానీ మీరు ఏం చేస్తారు, ఆ అబ్బాయి బాగున్నాడు, ముఖంలో బాగున్నాడు, ఏదైనా మాట మాట్లాడితే మంచిగా మాట్లాడతాడు, నవ్వుకుంటా మురుసుకుంటా మాట్లాడతాడు, చదువా ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయింది కానీ మళ్ళీ ఒకసారి చదువు బాగానే ఉంది, అంతే ఆలోచిస్తారు తప్ప మిగతా ఏం ఆలోచిస్తారు? పెద్దలు ఎంత ఆలోచిస్తారు? వాడి బుడం నుంచి పడితే కొనల దాకా ఆలోచిస్తారు పెద్దలు. మరి వాళ్ళ పెద్దలకి అలా ఆశపడి పెద్దలు వాళ్ళకు మీరు పుట్టి పెరిగి పెద్దతనమే ఈ వయసులో వచ్చిన తర్వాత, పెళ్ళేడి వయసులో వచ్చిన తర్వాత నాకు ఆ అబ్బాయి కావాలి, ఈ అబ్బాయి కావాలని ఇష్టపడిన తర్వాత అదే మాట పెద్దలంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది, చాలా బాధపడుతుంది. వాళ్ళకు ముందు వచ్చేది కోపం, చాలా కోపం. ఇలా కాదు, చాలా బ్రహ్మాండమైన కోపం. నరుకుదునా, ఏం చేస్తున్నా, సంపుదనా, చేస్తున్నా, అలాంటి ఇట్లా కోపం చాలా వస్తుంది మీరు చేసిన ఈ పనికి. కానీ నిదానంగా పెద్దలు ఇలా ఆలోచించి మళ్ళీ తర్వాత అలా ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారు? ముందు కోపంతో ఆలోచిస్తారు, తర్వాత ధీర్యగుణంతోన నిదానంగా ఆలోచిస్తారు. అమ్మ నాకు అబ్బాయి కావాలి, అమ్మ నాకు ఆ అమ్మాయి కావాలి అని మీకు పెద్దలకు మంచిగా సంజాయించి చెప్పడం మీ దగ్గర ఉండాలి. మీరు ఎలా అంటే వాళ్ళకు ఇప్పుడు ఉన్న కోపం మళ్ళీ ఉండదు. కోపం వచ్చిన తర్వాత అలా మాట్లాడతారు, కోపం పోయిన తర్వాత నిదానంగా ఉంటారు. ఆ నిదానం ఉన్న టైం లోపల మీరు నిదానంగా మంచిగా వివరించి మాట్లాడాలి. వాళ్ళు కోపంతో ఉన్న తర్వాత మీరు కూడా కోపంతో మాట్లాడితే అది కథ ఏమైతుందంటే ఏకుకపోయి మేకవుతుంది, అది కరెక్ట్ కాదు. మీరు ప్రేమించేది మీ ఇష్టం, అంత మీ ఇష్టం తర్వాత పెద్దలు మిగిలి అలా మిగలవద్దు. వాళ్ళకి ఇంత మిగలాలంటే వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి.
అంటే వాళ్ళ కూడా ఏం ఆశ, ఒక ఇంటికి ఎన్ని రోజులైనా కానీ అమ్మాయి ఒకరి చేతిలో పెట్టేది, అదే అమ్మాయి మంచి ఇంటికి పడాలి, మంచి ఇంటికి వేయాలని వాళ్ళకి ఎంతో ఆశ ఉంటుంది. అలా ఆశ ఉన్న తర్వాత మీరేం చేయాలి, వాళ్ళ మాట విని వాళ్ళకి ఒప్పియాలి. ఒప్పుతారు వాళ్ళు. ఎప్పటికైనా కానీ మీ చదువు గురించి మీరు అడిగిందంతా ఇచ్చిన తర్వాత చివరికి మీరు ఈ కళ్యాణం ఈ భర్తనకు కావాలంటే, ఈ అమ్మాయినకు కావాలంటే ఎందుకు వినరు వాళ్ళ మాట. వాళ్ళు వింటారు. పెద్దల కూడా మంచి ధైర్యగుణం వల్లే కానీ వాళ్ళ మాట మీరు వింటే చాలా బాగుంటుంది. అన్నిటికీ నేను ఏమంటున్నానంటే, ఇష్టప్రకారం కళ్యాణం ఈ సంవత్సరం జరుగుతుంది. మీరు ఏదైతే అబ్బాయికి ఇష్టపడతారో, మీరు ఏదైతే అమ్మాయికి ఇష్టపడతారో ఆ అమ్మాయి నుంచి కళ్యాణం జరిగేదైతే ఈసారి పక్కా జరుగుతుంది. మీరు ఏం డౌట్ తినవద్దు. మధ్యన వాళ్ళ మాట ఇళ్ళ మాట విని మీ గుణం చెదిరించుకోవద్దు. కొన్ని రోజులు ఇష్టపడి తర్వాత నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు ఆ అబ్బాయి వద్దు అని ఎడబాసుకుంటే ఏమైతే అది కరెక్ట్ కాదు. చూడండి, ప్రేమ అంటే ఒకటే ఉండాలి, ఒకటే లేఖ ప్రకారం నడవాలి. నమ్మి అమ్మాయి ఉంటుంది, నమ్మి అబ్బాయి ఉంటుంది. నడమ గొంతు కోసి అవతల పోయినట్టు ఉండవద్దు. అంటే మోసం చేయవద్దు. అమ్మాయికి అబ్బాయి మోసం చేయవద్దు, అబ్బాయికి అమ్మాయి మోసం చేయవద్దు. ఎవరికెవరు మోసం చేయకుండా నీటికి నడుస్తే మీ ప్రేమ బంధం లోపల అర్థం ఉంటుంది. ఆ తర్వాత మీకు పెళ్ళైనా మీకు చక్కగైన పిల్లలు పుడతారు. పిల్లలైన తర్వాత మంచి ఇల్లు దొరుకుతుంది. ఇల్లు దొరికిన తర్వాత 4 రూపాయలు సంపాదించి వెనక పెట్టి ఎదుటి ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్తారు. మంచిగా బుద్ధి చెప్పి జ్ఞానంతోనే నడుస్తారు. కానీ అలాగా నడవేసేటట్టు చేయండి. ఏది మీరు మంచిగా చేస్తే భగవంతుని ధ్యానంలో నడవండి, ఇలా నడుస్తారు. పెద్దల మాట వింటే అంత చక్కగా అవుతుంది. వాళ్ళ మాట వినకపోతే పోయి బురదలో పడతారు. నీది అక్కడ, ఆయనది ఎక్కడ, ఆయనది అక్కడ, మొత్తం ఎక్కడిదక్కడ అయిపోతుంది. అలా చేయకండి. తెలిసి బురదల పడవద్దు, తెలియక బురదల పడితే నడుస్తుంది. కానీ ఈ కన్యరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం చదువు, తెలివి, జ్ఞానం చాలా బాగుంది. కొంచెం దుడుకుతనం ఎక్కువ. ఏదైనా చేద్దామంటే చేద్దాం, నడవండి, చేద్దాం అన్నట్టు జర ఉరుకులాడ కొంచెం ఎక్కువ ఉంటుంది మీ దగ్గర. అలా చేయకండి. నిదానం. అంతా దేవుడు ఉన్నాడు, పరమేశ్వరుడే ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు. మీరు దేవునికి నమ్మి మీరు పని చేయండి, మీకు మంచి జరుగుతుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మీ ఇంటి లోపల కాలకంటక దరిద్రం మీ ఇంటికి సతాయిస్తుంది. మీ ఇంట్లో అంతా బాగలేదు. ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం, 4 ఉన్న పైసలన్నీ ఖర్చు చేసుకోవడం, ఏదో పెద్దలు అంతో ఇంతో అట్లో ఇట్లో చేసి జర భూమి, జాగా, ప్లాటో అది ఇది ఒకటి ఉంది కాబట్టి ఆ ధైర్యం మీద మీరు ఉన్నారు. అది కూడా లేకపోతే ఇంకా ఏం లేదు, ఇక జీవితానికి అర్థం లేదంటే ఉంది. అలా చేయకండి. మీరు అదే జాగా మీద దాని మీదే ఆశపడకుండా ఉండవద్దు. మీ చేసే కష్టం మీరు చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రాణానికి అట్లా ఇట్లా కష్టం జరుగుతుంటే వాళ్ళ ప్రాణానికి మంచిగా చేసే దారికి చూడండి. 10 రూపాయలు అప్పో సప్పో ఇంట్లో అందరు చక్కగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఇంట్లో ఎవరు ప్రాణానికి నష్టం ఉండి కష్టం ఉండి ఆరోగ్యం నష్టమవుతూ ఉంటే హాస్పిటల్ పాలు అక్కడ పోయి 10 రూపాయలు ఇక్కడ పోయి 10 రూపాయలు ఖర్చు చేసుకొని అంతా అట్లా చేస్తే తర్వాత ఏంది అన్నట్టు అనుకుంటున్నచ్చు. 10 రూపాయలు పెడితేనే మనిషి మంచిగా అవుతాడు. 10 రూపాయలు పెట్టకపోతే ఇంత రోగం ఎక్కువ అవుతుంది. డాక్టర్కి ఎప్పుడో దేవుడు భగవంతుడు అంటే శకని దేవుడు ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఉన్న రోగం అంతా వెళ్ళిపోతుంది. దాని తగ్గట్టు మందు తాగితే బాగుంటుంది. అన్నిటికన్నా మీరు ఏమనుకుంటారంటే ఈ కష్టం అంతా ఏంద్రా, ప్రతిసారి చూస్తూ కూడా ఇలాగే కష్టం, ప్రతిసారి చూస్తే అలాగే కష్టం, మరి ఈసారి కూడా అట్లే ఉందా కష్టం, మాకు మంచిగా ఉంటుందా చెడు ఉంటుందా, ముందర ఎట్లయితుందో అని అనుకుంటున్నారు కదా. అది నిజమే, మీకు ముందర మంచిగా ఉంటుంది, చెడు ఏమీ కాదు. ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఈ సంవత్సరం 2026 లోపల మీకు చాలా బాగుంది. వచ్చే డిసెంబర్ వరకు మీరు ఏదైతే కోరికలు అనుకుంటున్నారో బాగుంటుంది. మీ ఇంటి కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన కాలకంటకం అంతా వెళ్ళిపోవాలంటే భగవంతుని ధ్యానంలో ఉండండి. ఆ శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కండి, మీకు మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. వావ్, మంచి గవ్వలే పడ్డాయి 4. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే గురుబలానికి తక్కువ లేదు, శని బలానికి తక్కువ లేదు. దాని స్థానంలో దాది కరెక్ట్ ఉంది, ఇది దాని స్థానంలో ఇది కరెక్ట్ ఉంది. శనికి గురుబలం మంచుకుంది, గురువుకు గురుబలం మంచుకునే ఉంది. కానీ మీరు ఏం చేయాలంటే కొంచెం నిదానం, భగవంతుని ధ్యానంలో ఉండండి. భగవంతుని కన్నా మించింది ఏమీ లేదు. దేవుని ధ్యానంలో ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా అడగాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. నీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.